అతిరథ మహారథులకు తూర్పు కాపు సామాజిక సేవా సంఘం సవినీయంగా స్వాగతం పలుకుతోంది. ప్రతి ఏటా మనం వన సమారాధన చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఇదే సాంప్రదాయం కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. దేశ విదేశాల నుండి వచ్చే తూర్పు కాపు ముద్దు బిడ్డలతో ఈ ఆత్మీయ కలయిక మరింత శోభయమానంగా మారిపోయింది. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. ఈ శుభదినాన ఈ వేదిక అనుమతితో మన ప్రగతి నివేదిక మీ ముందు ఉంచబోతున్నాం. గత ఏడాది వన మహోత్సవంలో మన కలల సౌధం నిర్మాణానికి తొలి అడుగు వేశాం. తూర్పు కాపు సామాజిక భవనం నిర్మాణానికి అంకురార్పణ ఇక్కడే చేశాం. శ్రీకాకుళం పట్టణంలో అత్యంత సంపన్న ప్రాంతంలో మన ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లే విధంగా సామాజిక భవన నిర్మాణానికి అనువైన స్థలం మన పెద్దలు నిర్ణయించారు. సంకల్పం గట్టిది కావడంతో తొలి అడుగు వేల అడుగులుగా మారింది. పెద్దపాడు రోడ్డులో హారికా ఇన్ పక్కన 3 వైపులా రోడ్డు ఉన్న 24 సెంట్ల స్థలం కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ స్థలం కొనుగోలుకు 3,40,00,000 రూపాయలు అవసరం కాగా ఇప్పటికీ 1,50,00,000 రూపాయల విరాళాలు అందాయి. ఇదంతా మీ ఘనతే. ఇండియన్ బిల్ గేట్స్ మన తూర్పు కాపు ముద్దుబిడ్డ, మన యువతకు దేశ విదేశాల్లో శిక్షణ ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, పల్సస్ గ్రూప్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు గారు మన జాతి ఐక్యతా భవనం స్థలం కొనుగోలుకు 50,00,000 రూపాయలు ఇప్పటికే అందచేసి ఉన్నారు. భవన నిర్మాణ అవసరాలను బట్టి మరో 1,00,00,000 రూపాయలు ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉండటం మన అదృష్టం. అందుకు ఈ వేదిక ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఆయన విశాల హృదయానికి కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇటువంటి వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు గర్వపడుతోంది. ఇక మన కార్యాచరణ ఎలా ఉండబోతోందంటే, మనం నిర్ణయించిన స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంకా 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అందుకోసం మన సంఘ ప్రతినిధులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. వీరికి తోడుగా మీ చేతులు కూడా కలిస్తే విరాళాల సేకరణ మరింత సులువవుతుంది. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ అన్న సామెత మనందరికీ తెలిసిందే. ఒక్కో కుటుంబం 1,000 రూపాయలు సాయం చేస్తే 3 లక్షల కుటుంబాల బలం ఉన్న మనం సునాయాసంగా ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయగలం. తూర్పు కాపు సామాజిక భవన నిర్మాణం మన ఐక్యతా రూపం. మన బిడ్డల చదువులకు, కోచింగ్లకు, ఉద్యోగాల సాధనకు ఇదో నైపుణ్యాభివృద్ధి కేంద్రం. వివాహాది శుభకార్యాలు చేసుకునే కళ్యాణ వేదిక. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి విడిది, వసతి ఇచ్చే పుట్టిల్లు. మన సామాజిక వర్గం కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడానికి ఇదే అనువైన ప్రాంతం. అందుకనే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు అందుబాటులో అన్ని వసతులతో మనకో చిరునామా ఉండాలని ఎంతటి ఖర్చైనా వెనుకాడకుండా మన పెద్దలు ఈ బృహత్ కార్యానికి సిద్ధపడ్డారు. ఇది మన పేద కుటుంబాలకు అండగా ఉండి వెనుకబాటుతనాన్ని పోగొట్టే మహాలయంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మన ప్రతిష్టను, ఐక్యతను మరింత ఉన్నతికి పెంచే మన సామాజిక భవన నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇవ్వండి. ఊరూరా ఉన్న మన వారితో విరాళాలు ఇప్పించండి. తూర్పు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై తూర్పు కాపు, జై జై తూర్పు కాపు.